ఈ మధ్యనే అదే ఆదినారాయణ రెడ్డి గారు తిరుపతిలో జరిగిన ఒక సభలో ఈ ప్రభుత్వంలో కమ్మగా ఉందని చెప్పాడు. కులం పేరెత్తి మరి ఫలానా కులం వాళ్ళకే ఈ రాష్ట్రంలో పనులు అవుతున్నవి అని ఆదినారాయణ రెడ్డి స్పష్టంగా ఆరోపణ చేశాడు ఒక సామాజిక వర్గం మీద. బాహాటంగానే చెప్పాడు, ఆయనేమి సిగ్గుపడలేదు. ఆ వ్యవహారం మీడియా అంతా గగ్గోలు పెట్టి చెప్పింది. ఆ మాటలు మాట్లాడిన తర్వాత సీఎం దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర సెటిల్మెంట్ అయింది. ఇక అబ్బాయి నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, మా గురించి అసలు మాట్లాడటానికి వీల్లేదు, నీకేం కావాలో చెప్పమనంటే మొదటి విడతగా ఈ అల్ట్రాటెక్ సిమెంట్ లో వీళ్ళని బెదిరించడం, అక్కడ నుంచి పర్సంటేజ్లు కోరటం లాంటి సంఘటనలు జరిగింది. ఒకవేళ సీఎంగా చంద్రబాబు నాయుడు ఈ పనికి సహకరించకపోతే నేను అవసరమైతే రాజీనామా చేస్తానని బెదిరించాడు ఆదినారాయణ రెడ్డి గారు. ఈ క్రమంలో స్థానిక ఆ ఫ్యాక్టరీలో ఏ విధంగా దుష్ట చర్యలు చేపట్టాలని అనుకున్న ఆదినారాయణ రెడ్డి స్థానికులు ఎవరు లేరు ఫ్యాక్టరీలో, మొత్తం బయట నుంచి తెచ్చారు అని స్థానిక అంశాన్ని తీసుకొచ్చాడు.